యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ జూనియర్ సీనియర్ సి యోగాసన ఛాంపియన్షిప్ తమలో కొత్త ఉత్తేజాన్ని ప్రోత్సాహాన్ని నింపిందని, అదే రీతిలో అమరావతి కేంద్రంగా యోగా అకాడమీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 6వ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 పోటీలు సబ్ జూనియర్స్ 10 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు అనంతపురం జిల్లాలో డిసెంబర్ 12, 13, 14 తేదీలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. టీచర్స్ కాలనీ సాయిబాబా టెంపుల్ స్ట్రీట్ లో ఉన్న సాయి జ్యువెల్స్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 6వ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 సబ్ జూనియర్స్ 10 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు అనంతపురం జిల్లాలో డిసెంబర్ 12, 13, 14 తేదీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు ఇందులో పాల్గొంటారని, తద్వారా పోటీలో గెలుపొందిన విజేతలు జనవరి 5, 6, 7, 8 తేదీలో యోగాసన భారత్ పేరిట మహారాష్ట్రలో జరిగే నేషనల్ పోటీలో పాల్గొనేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28, 29, 30, అక్టోబర్ 1వ తేదీలో విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 జూనియర్స్ మరియు సీనియర్ సిలో హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాల్లో మహిళా విభాగంలో నెల్లూరుకు చెందిన పి ప్రసన్నకు స్వర్ణం, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఏ సుజాతకు రజత పథకం లభించాయన్నారు. అలాగే ఛత్తీస్గఢ్లో సెప్టెంబర్ 13, 14, 15, 16వ తేదీలో నిర్వహించిన సీనియర్ ఏ మహిళా విభాగంలో విజయవాడకు చెందిన శిరీషకు ప్రథమ బహుమతి వచ్చిందన్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో ఒక జాతీయ స్థాయి యోగాసన పోటీలు నిర్వహించడం జరిగింది. అవి కూడా అధికారికంగా నిర్ధారించబడినటువంటి సంస్థ. జాతీయ సంస్థతో యోగాసన భారత్తో కలిసి ఒక పెద్ద ఎత్తున సుమారు 1500 మంది క్రీడాకారులు కానీ మేనేజర్లు కానీ సుమారు 30 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈవెంటు గత నెల 27వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి విజయం కూడా సాధించడం జరిగింది మీ అందరి యొక్క సహకారంతో. ఈ రాష్ట్రంలో మహిళలు ప్రత్యేకించి యోగాసన పోటీల్లో పాల్గొనడం ద్వారా 2 మెడల్స్ని సాధించడం జరిగింది. వారిని అధ్యక్షురాలు వారు మీకు పరిచయం చేస్తారు. ఒక బంగారు పథకాన్ని, అదేవిధంగా ఒక రజత పథకాన్ని కూడా సాధించడం జరిగింది. ఇదే కాకుండా పారా యోగాసన పోటీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే కొంచెం పారా అంటే మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, కొంత అంగవైకల్యంతో కూడినటువంటి లేదా ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళు మరి పార్టిసిపేట్ చేసేటువంటిది ఢిల్లీలో జరిగితే, ఆ ఢిల్లీలో జరిగినటువంటి పోటీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పథకాలను సాధించడం జరిగింది. అంతేకాదు రేపు 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు నేషనల్ పోలీస్ యోగాసన స్పోర్ట్స్ కాంపిటీషన్స్, అంటే జాతీయ స్థాయి పోలీసు యోగాసన కాంపిటీషన్స్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ యోగాసన అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో, స్పోర్ట్స్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు డీజీపీ గారి ఆఫీస్లో ఉదయం 10 గంటలకి అది ప్రారంభమవుతుంది. సరే, వేదికలు వివిధ రకాలుగా నాగార్జున యూనివర్సిటీలో వీటిలోనూ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది 13 నుంచి 17 దాకా. ఇవన్నీ కేవలం పోలీసు వారి అందరం కూడా దేశంలో ఉన్న పోలీసు వారందరూ కూడా పార్టిసిపేట్ చేసే యోగాసన కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగినటువంటి జూనియర్ అండ్ సీనియర్ సి కేటగిరీ నేషనల్ ఛాంపియన్షిప్లో ఒక గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ప్లీజ్ కమ్ టు ద డయాస్ అమ్మ. అలానే వన్ మోర్ ఈవెంట్ ఇన్ అప్కమింగ్ ఈవెంట్ సబ్ జూనియర్ స్టేట్ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 అది డిసెంబర్లో 12, 13, 14 అనంతపురంలో జరగబోతూ ఉంది. దాంట్లో కూడా నాకు తెలిసి సబ్ జూనియర్ కేటగిరీలో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వాళ్ళకి కలిపి ఒక 300 to 400 మెంబర్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో దీనికి సార్ చెప్పినట్లుగా ఫర్దర్గా మేము కోచింగ్ సెంటర్స్ని ఇంట్రడ్యూస్ చేయటం, దాంట్లో ఎస్పెషల్లీ ఈ సిలబస్ ఇందాక చెప్పినట్టుగా ఖేలో ఇండియాకి, ఏషియన్ గేమ్స్కి, నేషనల్ గేమ్స్కి మన అసోసియేషన్లో విన్ అయినటువంటి వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి సో కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి నేషనల్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అనేది కంపల్సరీగా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి పెద్దవాళ్ళందరూ కూడా సహకరించి మంచిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి భవిష్యత్తులో మరికొన్ని ఎక్కువ మెడల్స్ తీసుకొస్తారని, తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.